హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది బాడీలో వైటమిన్ డి తక్కువ ఉండి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇది చిన్నపిల్లలకు కూడా బాగా పనిచేస్తుంది. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ వస్తుంది కదా, 7 to 7:30 8 వరకు కూడా బాగుంటుంది. అక్కడ ఆ సన్ రైజ్కి నిలబడినామంటే మన బాడీ మంచిగా సన్ రైజ్ అబ్జర్వ్ అయిపోయి వైటమిన్ డి లోపు తగ్గిపోతుంది. అట్లా ఒక 1 మంత్ రెగ్యులర్గా చేశారంటే రిజల్ట్ బాగుంటుంది. ఈ చిట్కా పాటించండి దయచేసి అందరు కూడా. అంటే మామూలుగా వైటమిన్ డి తక్కువ ఉన్నోళ్ళే కాదు, మామూలుగా కూడా ఎర్లీ మార్నింగ్ నిలబడితే సన్ రైజ్కి ఎదురుగా బాగుంటుంది. 10 minutes అయినా అట్లీస్ట్ 10 minutes చాలు, చాలా బాగుంటుంది. ఇంకా మెడిసిన్కి దూరం అవ్వచ్చు మనం. ఆ చిట్కా పాటిస్తే చాలు. చాలామంది అన్నీ తెలిసి కూడా డబ్బున్న వాళ్ళు కానీ డబ్బు లేని వాళ్ళైనా కానీ పాటించలేదు. దయచేసి పాటించండి. అది చిన్న రెమెడీనే కదా, బాగుంటుంది. ఎన్ని పనులున్నా నేను ఎక్కడున్నా కొంచెం టైం తీసుకొని ఇట్లా సూర్యునికి ఎదురుగా నిలబడి ఒక 10 minutes చేస్తాను. అది చెట్లు ఉంటే ఇంకా మంచిది, మంచి ఆక్సిజన్ పీల్చుకోవచ్చు. నేను ఇక్కడే చెట్లకు ఎదురుగా నిలబడి మంచి ఆక్సిజన్ తీసుకుంటూ సన్ రైజ్ ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా అలాగే చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, చెట్లు, వేప చెట్లు. అదనమాట, మనకు ఉన్న దాంట్లోనే మనం టైం అడ్జస్ట్ చేసుకొని మన ఆరోగ్యం గురించి కూడా మనం ఆలోచించాలి. ఎంతసేపు డబ్బులు పెట్టి మెడిసిన్ 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 కాకుండా ఇలాంటి రెమెడీస్తో కూడా మనం హెల్తీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ ముందుకు నడిపించండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.